హలో ఎవ్రీవన్. టుడే మనం django రెస్ట్ ఫ్రేమ్‌వర్క్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనకి django రెస్ట్ ఫ్రేమ్‌వర్క్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఇక్కడ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే ఏపీఏ. మనకి django రెస్ట్ ఫ్రేమ్‌వర్క్‌లో మనం ఏపీఏని బాగా ఉపయోగిస్తాం. django రెస్ట్ ఫ్రేమ్‌వర్క్ అనేది django నేర్చుకున్న తర్వాత రెస్ట్ ఫ్రేమ్‌వర్క్ నేర్చుకోవాలి. ఈ రెస్ట్ ఫ్రేమ్‌వర్క్ వల్ల యూజెస్ ఏంటంటే, మనం రెస్ట్ ఫ్రేమ్‌వర్క్ ఉపయోగించుకొని ఏపీఐ కాల్స్ చేస్తాం అన్నమాట. నేను ఆల్రెడీ djangoపై వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ చూడండి. అవి చూసిన తర్వాత రెస్ట్ ఫ్రేమ్‌వర్క్ కాన్సెప్ట్‌కి రండి. ఫస్ట్ మనం ఏపీఐ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏపీఐ అనేది అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అంటే మన అప్లికేషన్‌ని ప్రోగ్రామింగ్ చేసి యూజర్ ఇంటర్ఫేస్ కన్వర్ట్ చేస్తదన్నమాట యాక్చువల్లీ. ఇక్కడ ఏంటంటే ఇది మిడిల్ రోల్ క్యారీ చేస్తది. క్లయింట్‌కి, సర్వర్‌కి మధ్యన. ఇక్కడ సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కస్టమర్ కస్టమర్, వెయిటర్, సర్వర్. ఐ మీన్ కిచెన్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక పర్సన్ కూర్చున్నాడు. కింద క్లయింట్ అనుకోవచ్చు. క్లయింట్ దగ్గర నుంచి సంథింగ్ క్లయింట్ ఒక ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆ ఫుడ్ ఏంటంటే ఇక్కడ బేరర్ తీసుకుంటున్నాడు. బేరర్ తీసుకున్న తర్వాత ఆ ఫుడ్ ఐటెమ్ ఏంటనేది చెప్పేసి తను చెక్ చేసి ఫుడ్ ఉందో లేదో చెప్తది. నెక్స్ట్ ఏంటంటే తన దగ్గర నుంచి వెయిటర్ రిక్వెస్ట్ వెళ్తది. వెయిటర్ ఏంటంటే తను చెప్పిన ఫుడ్ ఉందో లేదో చెక్ చేసి తను ఫుడ్ తెస్తాడు. నెక్స్ట్ ఏంటంటే వెయిటర్ దగ్గర నుంచి మళ్ళీ క్లయింట్‌కి చేరుతది. ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే క్లయింట్‌కి, వెయిటర్‌కి, కిచెన్‌కి. ఇక్కడ జరిగే సినారియో ఏంటి? మనకి క్లయింట్ దగ్గర నుంచి వెయిటర్ రిక్వెస్ట్ ఎళ్తుంది. వెయిటర్ దగ్గర నుంచి కిచెన్‌కి రిక్వెస్ట్ ఎళ్తది. కిచెన్ దగ్గర నుంచి వెయిటర్ రిక్వెస్ట్ వస్తది. వెయిటర్ దగ్గర నుంచి మళ్ళీ క్లయింట్‌కి రిక్వెస్ట్ వస్తది. ఇక్కడ మొత్తం 3 స్టెప్స్ జరుగుతది. లైక్ థట్ మనకి ఇక్కడ ఏంటంటే అప్లికేషన్‌లో ఫస్ట్ అప్లికేషన్ అనేది ఒక క్లయింట్ ఉంటాడు. క్లయింట్ దగ్గర నుంచి అప్లికేషన్ రిక్వెస్ట్ వస్తది. అప్లికేషన్ రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఏపీఐకి ఆ రిక్వెస్ట్ పాస్ అవుతది. ఏపీఐ దగ్గర నుంచి నెక్స్ట్ సర్వర్‌కి రిక్వెస్ట్ పాస్ అవుతది. ఇక్కడ జరిగే సినారియో. నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడేంటంటే వాట్ ఈస్ రెస్ట్ ఏపీఐ? ఏ రెస్ట్ ఏపీఐ ఈస్ అన్ ఏపీఐ దట్ కన్ఫర్మ్స్ టు ద డిజైన్ ప్రిన్సిపల్స్ అండ్ ఆఫ్ ద రెస్ట్ ఆర్ representational state transfer architectural style. For this reason, REST APIs are sometimes referred to RESTful APIs. మనం ఇక్కడ REST APIsనే RESTful APIs అని కూడా పిలుస్తాం. ఇది ఎప్పుడు కనిపెట్టారంటే మనకి 2000స్‌లో కనిపెట్టారు. ఐ మీన్ 2000 ఇయర్‌లో కనిపెట్టారు. ఇది కనిపెట్టింది ఎవరంటే డాక్టర్ రాయ్ ఫీల్డింగ్. నెక్స్ట్ మనకి RESTful API ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ జరిగే సినారియో ఏంటంటే మనకి క్లయింట్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. సో, లైక్ థట్ మనకి ఇక్కడ అప్లికేషన్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆండ్రాయిడ్ అప్లికేషన్, ఐఫోన్ అప్లికేషన్, బ్రౌజర్, వెబ్ అప్లికేషన్. మనకి ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ నుంచి ఏపీఐకి 3 టైప్స్‌లో కాల్స్ వెళ్తాయి. జేసన్ ఆర్ ఎక్స్ఎంఎల్ టైప్‌లో మనకి ఏపీఐకి కాల్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆండ్రాయిడ్ నుంచి జేసన్ ఆర్ ఎక్స్ఎంఎల్‌కి మనకి ఏపీఐ కాల్ ఎళ్ళింది. లైక్ థట్ మనకి ఐఫోన్ నుంచి కూడా కాల్ ఎళ్ళింది. బ్రౌజర్ నుంచి కూడా కాల్ ఎళ్ళింది. మనం ఇచ్చిన రిక్వెస్ట్ అది జేసన్ ఆర్ ఎక్స్ఎంఎల్ టైప్‌లోనే రిసీవ్ చేసుకుంటది. నెక్స్ట్ కూడా క్లయింట్‌కి ఫ్రంట్ ఎండ్‌కి మనకు జేసన్ ఎక్స్ఎంఎల్ డేటా ఫార్మాట్‌లోనే మనకి ఫ్రంట్ ఎండ్ కూడా డిస్‌ప్లే అవుతది. ఇక్కడ ఏంటంటే డిలీట్, పుట్, గెట్, పోస్ట్ అనేవి హెచ్‌టిటిపి మెథడ్స్. మనం ఏంటంటే ఫ్రంట్ ఎండ్ నుంచి ఇచ్చిన రిక్వెస్ట్‌ని ఈ మెథడ్స్ ఉపయోగించుకొని మనం బ్యాక్ ఎండ్ పాస్ చేస్తాం. ఇక్కడ జరిగే సినారియో ఏంటంటే, మన ఏపీఐ కాలొచ్చిన తర్వాత, ఏపీఐ దగ్గర నుంచి రిక్వెస్ట్ మన సర్వర్‌కెళ్తుంది. సర్వర్ దగ్గర నుంచి మళ్ళీ హెచ్‌టిటిపి ఫార్మ్‌లో మనకి ఏపీఐకొస్తది. ఇక్కడ ఏపీఐకి, సర్వర్‌కి జరిగే ట్రాన్సాక్షన్ ఏంటంటే హెచ్‌టిటిపి ఫార్మాట్‌లో జరుగుతది. నెక్స్ట్ మళ్ళీ ఏపీఐ దగ్గర నుంచి మనకి క్లయింట్‌కి జేసన్ ఆర్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్‌లో డేటా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇది రెస్ట్‌ఫుల్ ఏపీఐ ఆర్కిటెక్చర్. ఇక్కడ ఇంకా క్లీన్‌గా చూద్దాం. ఇది క్లయింట్. ఇది షెడ్యూలర్ సర్వీస్. ఇది సంథింగ్ ఏపీఐ అనుకోవచ్చు మనం. ఇక్కడేంటంటే ఫస్ట్ క్లయింట్ దగ్గర నుంచి ఏపీఐకి రిక్వెస్ట్ వచ్చింది. హెచ్‌టిటిపి పోస్ట్ మెథడ్ ద్వారా. నెక్స్ట్ ఇక్కడేంటంటే మనకి హెచ్‌టిటిపి గెట్ మెథడ్ ద్వారా మన సర్వర్‌కెళ్ళింది. ఇక్కడ పుట్ మెథడ్ ద్వారా మన సర్వర్‌కెళ్ళింది. ఇక్కడ పుట్ మెథడ్ ద్వారా మన సర్వర్‌కెళ్ళింది. మన సర్వర్ దగ్గర నుంచి మళ్ళీ డేటా క్రియేట్ అవ్వి మనకి రిటర్న్ వచ్చింది. ఇక్కడ కూడా డేటా క్రియేట్ అవ్వి రిటర్న్ వచ్చింది. ఇక్కడ డేటా గెట్ అవ్వి బ్యాక్ వచ్చింది. గెట్ అంటే రీడ్, పుట్ అంటే అప్డేట్ ఆర్ రీప్లేస్. నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్లీ మళ్ళీ మన ఏపీఐకొచ్చింది. ఏపీఐ దగ్గర నుంచి క్లయింట్‌కి ఇంటర్ఫేస్ అవ్వింది. ఇక్కడ 2.2 అంటే యాక్సెప్టెడ్. ఇవి మనకి హెచ్‌టిటిపి మెథడ్స్. గెట్, పుట్, ప్యాచ్, పోస్ట్, డిలీట్. మనకి ఇక్కడ గెట్ వాడతాం, పుట్ వాడతాం, పోస్ట్ వాడతాం, డిలీట్ వాడతాం. మనకి గెట్ అంటే డేటా రీడ్ చేస్తది డేటాబేస్ నుంచి.
పుట్ అంటే మనకి అప్డేట్ ఆర్ రీప్లేస్ చేస్తది డేటాబేస్ నుంచి. ప్యాచ్ ఏం చేస్తదంటే అప్డేట్ ఆర్ మోడిఫై. ఇక్కడ ప్యాచ్, అప్డేట్ 2 ఫంక్షనాలిటీస్ ఒకటే వర్క్ చేస్తాయి. బట్ లిటిల్ బిట్ టెర్మినాలజీ చేంజ్ అంతే. ఇక్కడ అప్డేట్ ఆర్ రీప్లేస్ చేస్తది. అప్డేట్ ఆర్ మోడిఫై చేస్తది ప్యాచ్. ఇదేంటంటే మీకు ముందుకెళ్ళేటప్పటికి ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. పోస్ట్ ఏం చేస్తదంటే మన డేటాబేస్‌లో న్యూ రికార్డ్ క్రియేట్ చేస్తది. డిలీట్ ఏం చేస్తదంటే మన డేటాబేస్‌లో ఉన్న రికార్డ్‌ని డిలీట్ చేస్తది. థాంక్ యూ. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.